జయ గురుదేవదత్త దత్తబంధువులందరికీ నమస్కారము. జయ గురుదత్త. నేను మీ మహేష్ మాట్లాడుతున్నాండి. మనము రెగ్యులర్గా దత్తప్రభు గురించిన ఇన్ఫర్మేషన్ ఎపిసోడ్ వైజ్గా చేసుకుందాం అనుకుని మనం ఈ చేస్తున్న ఎపిసోడ్లో ఇది 4వ ఎపిసోడ్ అండి. దత్తప్రభు దయ వల్ల ఈరోజు మనకు దత్తప్రభు ప్రేరణతో 4వ ఎపిసోడ్ చేయడం జరుగుతున్నది. అయితే మనం ముందుగా ఎప్పుడైనా మాట్లాడుకునే విషయం ఏంటంటే దత్తప్రభు గురించిన ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం కానీ, దత్తప్రభు గురించిన పూజలు ఎలా చేసుకోవాలని కానీ, దత్తప్రభు తత్వం ఏంటిదని కానీ, దత్తప్రభు అనుగ్రహం ఎలా పొందాలనే విషయం కానీ మనం మాట్లాడుకుంటాం. అయితే ముందుగా ఈరోజు మనం దత్తప్రభు గురించిన సమాచారం నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటున్నా. తెలిసిన వారు కొందరు చెప్పడం లేదు. నాకు దత్తప్రభు దయ వల్ల నిన్నైతే చెప్తున్నా అండి, చెప్తా కూడా. అయితే దత్తప్రభు గురించిన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. అయితే నేను ఈ 3-4 డేస్ ముందు ఒక పెద్ద పీఠాధిపతి, పేరు మనం చెప్పడం కుదరదు, చెప్పలేము, ఆయన పెద్ద పెద్ద విషయాలు చెప్పిండండి దత్తప్రభు గురించి. అంటే చెప్పే విషయాలు పెద్దయే, కానీ ఇంకా పూర్తి చెప్పా అంటాడు. ఎందుకు చెప్పాలన్న విషయం కూడా చెప్పలే. హిందీలో, తెలుగు అతను కాదు, మన తెలుగు వాళ్ళు కాదు, నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ఆయన ఏం చెప్పిండంటే, గణేశునికి, శివుని యొక్క పుత్రుడైన గణేశునికి జ్ఞానం ఇచ్చింది దత్తాత్రేయ భగవానుడే. అర్థమైందా? ఎంత ప్రదేశం ఇది. అలాగే శివపుత్రుడు అయినా, శివ భగవాన్ పుత్రుడైనా, శివ పరమాత్మ పుత్రుడైన కార్తికేయునికి కూడా జ్ఞానం ఇచ్చింది దత్తాత్రేయ భగవానుడే. దత్తార్పణం. జయ గురు దత్త. ఎట్లుందండి? పెద్ద పెద్ద సాధు సంతు, ఎంత పెద్ద గురువులకైనా ఎన్నో యుగాల నుంచి, కల్పాంతాల నుంచి జ్ఞానం ఇచ్చేది దత్తప్రభువులు వారే. నవనాథులకు కూడా గురువు దత్తప్రభువే. గోరఖ్నాథ్, గోరక్షనాథ్ అంటారు. అతని పేరు మీద గోరఖ్పూర్ మఠమే ఉంది, గోరఖ్పూర్ ఊరే ఉంది. వాళ్ళ శిష్యుడే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం కూడా ఆ మఠాధిపతి. అతనికి వాళ్ళ సాంప్రదాయానికి కూడా ఆది గురువు దత్తాత్రేయ భగవానుడే. ఇంకే పరంపర చెప్పాలండి మీకు? ప్రతి పరంపరకు ఆదియోగి, ఆదియోగి అంటారు, ఆదినాథ్ అంటారు. అఘోరాలు అయితే ఆదినాథ్ అంటారు. దత్తాత్రేయ భగవానుడే. కినారాం బాబాకు కూడా గురువు దత్తాత్రేయ భగవానుడే. కినారాం బాబా అంటే ఎవరు? అఘోరాలకు మెయిన్. అఘోరాలకు అతని సమాధి ఉంటుందండి కాశీలో. అతనికి కూడా గురువు దత్తాత్రేయ భగవానుడే, శ్రీ గురు దత్తాత్రేయ భగవానుడే. తెలుసుకోండి ఇంకా మీరు. వాళ్ళు ఆదినాథ్ అని ముక్తారు. అట్లుంది. అయితే అంత పెద్ద ప్రభువు గురించి అంటే ప్రతి ఒక్క జీవరాశుల్లో, ఇదివరకు మనం మాట్లాడుకున్న విషయం ఇది, ప్రతి ఒక్క జీవరాశుల్లో, ప్రతి ఒక్క జీవిలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ఈ మూడిట్లా ఒకరు. ఇది నేను నిగూఢంగా చెప్పేది ఏం లేదండి. ప్రతి ఒక్క లోపల, ప్రతి ఒక్క జీవి లోపల ఉండే ప్రాణశక్తే దత్తాత్రేయ భగవానుడు. ఇంతకన్నా పెద్ద విషయం అయితే ఏం లేదండి. ప్రతి జీవిలో ఉన్న ప్రాణశక్తి, ప్రాణం దత్తాత్రేయ భగవాన్, శ్రీ గురు దత్తాత్రేయ భగవాన్. అయితే అతన్ని కొందరు దర్శించిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు అట్లా విగ్రహాల రూపంగానే, ఫోటో కానీ తయారు చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పుతా అండి, దత్తప్రభు అలాగనే ఉండాలని ఏం లేదు. వేరే రకం కూడా ఉంటాడు, నిరాకారంగా కూడా ఉంటాడు. ఆకారమే లేదు అతనికి. ప్రతి జీవిలో ఉన్నప్పుడు ఆకారం ఎక్కడిదండి? ప్రాణం, ప్రాణశక్తి. ప్రతి జీవిలో ఉన్న ప్రాణశక్తి దత్తాత్రేయ భగవాన్ శక్తి. మరి వీళ్ళు
సప్తఋషులు కానీ దర్శించిన వాళ్ళు ఎవరో వాళ్ళకు కళ్ళ కనిపించిన డైరెక్ట్గా కనిపించి మాట్లాడినప్పుడు ఆ రూపంలో కనిపించవచ్చు. వాళ్ళు డ్రాయింగ్ చేసుకున్నారు, విగ్రహాలు తయారు చేసుకున్నారు, చేసింది. సరే, విగ్రహాలు తయారు చేసుకొని కొందరు ఏమంటారు, విగ్రహాలు తయారు చేసుకొని విగ్రహాలు ముక్తారు మన హిందువులు, మన ఇండియన్స్ అని అంటారు. అంటే విగ్రహాలు చేసుకొని రాయి పెట్టుకొని రప్ప పెట్టుకున్నంత మాత్రాన ఓ రాయి ఆ రాయి అని ముక్తారా, దేవుని పెరిగి ముక్తారా? అంటే దేవుని తెలుసుకున్నట్టు కదా. అయితే ఇది ఇక్కడ వరకు, ఇది వేరే టాపిక్ అండి. మనం ఇంకా ముందు తర్వాత మాట్లాడుకుందాం. దత్తప్రభు గురించిన ఇన్ఫర్మేషన్ కొంత మీకు చెప్తా నేను. అయితే నేను మీకు చాలా విషయాలు నిగుడంగా చెప్పడం లేదండి, ఓపెన్గా నాకు తెలిసింది, నేను సేకరించి, నేను రీసెర్చ్ చేసింది, నేను వెతికి తెలుసుకున్న విషయం మీకు కొంత షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ షేర్ చేసినా మీరు అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ప్లస్ ఏంటంటే ఎక్కువ చెప్పినా కరెక్ట్ కాదు. చెప్తాం, ఇలాగా చెప్తాను. నేను కూడా నాకు తెలిసింది చెప్తాను, నేను తెలుసుకొని కూడా చెప్తా అవసరం అనుకుంటే. అయితే దత్తప్రభు చాలా పెద్ద విషయం మీకు ఈరోజు చెప్పిన నేను. దత్తప్రభు ఎవరో కాదు, ప్రాణశక్తి. నీలో నాలో ఉన్న ప్రాణశక్తి దత్తప్రభు. ఆయన పూర్ణ పరబ్రహ్మ. ఆద్యశక్తి అంటే ఎవరైతే ఆద్యశక్తి ఆదిపరాశక్తి ఏమేమి అంటారు కదా, ఆమె, ఆ అమ్మ, ఆ జగన్మాత ఎవరైతే ఉన్నారో ఆమెకు పురుష రూపమే దత్తాత్రేయ భగవానుడు. వాళ్ళిద్దరు కవలలాగా ఉంటారు. వాళ్ళిద్దరి వయసు కూడా ఒకేలాగా ఉంటుంది. 14-16 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వయసు ఉండదు, అంతే ఉంటారు వాళ్ళు ఇద్దరు. ఈ విషయాలన్నీ నేను ఎంత చెప్పినా అండి అది కాదు, అర్థం కాదు. నీకు ఉత్సాహం కలిగి తెలుసుకోవాలి పూర్తిగా. ఈ జగత్తేంటిది. నేను ఇక్కడ అసలు యాక్చువల్గా మనం వచ్చింది ఈ జీవితము ఎందుకు వచ్చింది, ఈ ఎందుకు పుట్టినాం మనం, ఎందుకు అసలు ఏంది, నెక్స్ట్ ఏం చేయాలని పరమాత్మను చెప్పుకొని ప్రమాణం చేసుకొని పుట్టినాం. సరే పుట్టినాం, అందరు సమానంగా ఎందుకు లేరు? ఒకరికి కష్టాలు ఉన్నాయి, ఒకరికి సంతోషం ఉంది, ఒకరికి అర్థం కానంత సంతోషం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏమైతారో వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు. ఓకే, అయితే మన జీవిత రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలండి. లేదు బాగుంది నాకు, ఇక్కడ మంచిగా రిలాక్స్ ఉన్నా, నాకే టెన్షన్ లేదు. టెన్షన్ మీన్స్ నాకు ఎలాంటి ఆలోచన కానీ ముందుకు పోవాలని ఆలోచన లేదు, నాకు ఇక్కడే బాగుంది అంటే ఓకే, ప్రశాంతంగా ఇక్కడనే ఉంచుతారు, ఎక్కడ పంపించారు. అంటే అలా ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు అని నాకు తెలిసిన విషయము. ఇక్కడే ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే అట్లే అనుకోండి, ఇక్కడే ఉంచుతారు. మీకు జ్ఞానం ఇవ్వడం జరగదు. నేను చెప్పేది జ్ఞానం గురించిన విషయమే. దత్తప్రభు పరబ్రహ్మ, పూర్ణ పరబ్రహ్మ అవతారం అని చెప్తూ తెలుసుకోండి అని ఎందుకు చెప్తున్నా అంటే జ్ఞానమేది, పరబ్రహ్మ జ్ఞానం, పరబ్రహ్మ అయినే పరబ్రహ్మ జ్ఞానం చెప్తున్నా మీకు నేను తెలుసుకోమని. నేను చెప్తూ మిమ్మల్ని కూడా తెలుసుకోమని చెప్తున్నా. నేను హింట్స్ ఇస్తూ మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే అర్థం బాగా అవుతుంది. ఒకరు ఎంత చెప్పినా నీకు నువ్వు తెలుసుకుంటే అర్థమవుతుంది. అయితే వేరే కాడ అంటే వేరే వాళ్ళని మనము మెన్షన్ చేయడం కుదరదు, మెన్షన్ చేయ నేను. మనం మాట్లాడుకుందామండి. మనం ఏదో జ్ఞానం వరకు ఏదో భక్తులం, దత్తప్రభు దయ వలన ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇంకోరిని మనం తక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అయితే వేరే కాడ ఎట్లుంటుందంటే నమ్మకం నమ్ము అంతే, నువ్వు నమ్ము అంటారు. కానీ మన హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఉన్నది ఏంటిదంటే తెలుసుకో, ఎవరు తెలుసుకో అనేది ఉంటుంది. తెలుసుకున్నాక మొదలుపెట్టు, నువ్వు ఏం చేయాలని తెలుసుకున్నాక కదా నువ్వు చేసేది అని మన సనాతన ధర్మం కానీ మన వాళ్ళు చెప్పిన విషయం. తెలుసుకోమని చెప్తారు. నీకు నువ్వు తెలుసుకో. నాకు తెలిసింది నేను చెప్తున్నా, కానీ నీకు ఎలా తెలుస్తుందో నేను ఇంతకుముందు చెప్పిన శ్రీ గురుచరిత్ర పారాయణం చేసిన
శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృత పారాయణం చేసినా కూడా ఎవరికి ఎంత అర్థం కావాలో అంతే అర్థమవుతుంది. దత్తప్రభు ఫోటో ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు వస్తాయి అని ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా. దత్త అంటే ఒక రోజులో ఒక సెకండ్లో పని అయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తే ఇట్లా జరుగుతుంది పో అంటే అయిన వాళ్ళు ఉన్నారు. నాకున్న కష్టాలు నాకున్నాయి, నాకు తీర్చే వాళ్ళు ఎవరు లేరు, ఆయనే తీరుస్తాను నాది. నేను ఎందరో అడిగినా, నేను ఎందరో పీఠా చూస్తున్నాను, ఎవరేం చేయలేకపోయాను. వాళ్ళతో నేను కాలే. వాళ్ళు అంటే వాళ్ళతో ఏం చేయలేదు అంటే ఆయన చూసుకుంటానట్టు. ఆయన చేపట్టుకున్నాడు కాబట్టి ఇంకొకరు ఆయన మన చేపట్టుకున్నాడు కాబట్టి ఏం చేయలేదు, ఇంకోరు ఏం చేయలేదు. నాకు తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటావా, హైందవ ధర్మం అంటావా, మన వైదిక ధర్మం అంటావా, ఇవన్నీ కూడా చెప్పే విషయాలు ఏంటండి? తెలుసుకో అనే ఎక్స్పోజర్ మన ఇక్కడుంది. ఏరే ఎక్కడా లేదు. డైరెక్ట్ మూడిగా గుడ్డిగా నమ్ము అంటారు వాళ్ళు. తెలుసుకోవడం కరెక్టా, నమ్మడం కరెక్టా? తెలుసుకున్న తర్వాత నమ్మాలి. చక్రాలు ఉంటాయి అంటారు, ఏమంటారు ఇక్కడ తెలుస్తుంది అని తెలుసుకోమంటారు మనం గురువులు. అంత దూరం వెళ్ళే కన్నా ముందు నువ్వు ఫస్ట్ గురు సాంప్రదాయం ఏంటిది, ఆద్యుడు ఎవరు, ఈ సృష్టికి మూలం ఎవరు తెలుసుకోమని గురుదత్త ప్రభుల్ని, శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకోండి అని అందరూ నాలంటే ఏదో సామాన్యులు చెప్తుండ్రు, పెద్దవాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు వాళ్ళు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అర్థం చేసుకుంటలేరనే కావచ్చు కదా. ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నా అండి, మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి. నేను ఇప్పటి నుండి 25 years, అబౌట్ 25 years నుంచి వెళ్ళి బిఫోర్ 98 నుంచి వెళ్ళి పారాయణ గ్రంథం నా దగ్గర ఉంది. నేను చేస్తున్నా, దత్తప్రభు నమ్ముతున్నా, చేస్తున్నా, తెలుసుకుంటున్నా. నేను అతని పాదాలు పట్టుకొని నా ప్రయాణం సాగిస్తున్నా. నా జీవిత గమనం నడుస్తుంది. ఓకే, మిమ్మల్ని చెయ్యి అని అంటే మిమ్మల్ని మీన్స్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చాలామందికి చెప్పాను నేను. అదే తెలుసుకో శ్రీ గురు చరిత్రామృతం తీసుకొచ్చుకో, చదువు, శ్రీవాసులో చరిత్రామృతం తీసుకొచ్చి చదువు అని చెప్పినా ఎవరు చదవలేదు, తీసుకోలేదు. నేను చాలా తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేసిన, కొన్ని తెచ్చి ఇచ్చిన. శ్రీ గురు చరిత్రామృతం కూడా ఫేస్బుక్లో మరి పెట్టి ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇదివరకే మీకు చెప్పిన విషయం అంతా ఇచ్చారా, అయినా వాళ్ళు చదవలేదు. కనీసం నేను ఏం చెప్పినా పెద్దగా ఉంది, కష్టం ఉంది అంటే కొద్ది చదువుకో, నీకు అర్థమైనంత చదువుకో, ఓపికనంత వరకు చదువుకో, లాస్ట్కి ఒక అధ్యాయం చదువు అని చెప్పిన. చెప్తూ సంవత్సరాలు గడిచిపోయినాయి. 20 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే. అయితే నేను చెప్పేది ఎక్కువ అవుతుంది, వాళ్ళు ఎవరు మాత్రం చేయడం లేదు. గ్రంథాలు ఇస్తున్నాం, చేయడం లేదేమో. అందుకే శ్రీ గురుదత్త ప్రభు తండ్రి, బాబు నువ్వు చేసి వాళ్లకు శ్రవణం చెప్పించే ప్రయత్నం చేయని ఇంతకుముందే చెప్పిండు అనుకుంటానా. నేనేం చేసిన అంటే ఇంతకుముందు ఆడియోస్ రికార్డ్ చేసి ఫేస్బుక్లో కల్లో మహేష్ ఫేస్బుక్ పేజ్ ఉందండి, పేజ్లో అప్లోడ్ చేసి దాంట్లోకి లింక్ తీసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేవాడిని. అప్పుడు యూట్యూబ్లో అంతా కాదు. అట్లా చేస్తూ ఉన్నా కానీ ఎవరు చూడలేదని నేను అనుకున్నా. దత్తప్రభు ఏం చెప్పారు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు చెయ్యి, జస్ట్ నువ్వే పెట్టు అంటే, నేను హెల్త్ బాగాలేకున్నా సరే, నా దగ్గర గ్రంథాలు ఎప్పుడు ఉండవు నేను దగ్గర, సరే అని చెప్పి స్టార్ట్ చేసిన అండి, చేస్తున్నా. మీకు ఇంతకుముందు అది విషయం మొత్తం తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పాత వీడియోలు చూడవచ్చు. అందులో ఉన్నది ఇన్ఫర్మేషన్, ఏం జరిగింది, యూట్యూబ్ ఛానల్ పెడితే ఏం జరిగింది అన్న విషయం ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, పారాయణం చేసి శ్రీ గురు చరితామృతం పారాయణం చేయమని నాకు దత్తప్రభు చెప్పడం జరిగిందండి. నేను ఆయన చెప్పేందుకు చేస్తున్నా. ఒక్కొక్క అధ్యాయం చేసి ఓం దత్త ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు వరకు 51 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. 50 రోజులతో రెగ్యులర్గా చేస్తున్నా. రెగ్యులర్గా ఆరోగ్యం బాగలేకున్నా ఒక రోజు 2 hours కూర్చొనైనా చేస్తున్నా. ఆ తర్వాత 6 ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము 37 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. అది కూడా శ్రీపాద స్వామి కనిపించి చెప్పిన వల్లనే స్టార్ట్ చేయడం జరిగింది.
అది కంటిన్యూగా 37 రోజులు కంటిన్యూగా అది కూడా అప్లోడ్ చేస్తున్నా. చేసి మీరు శ్రవణం చేయమని చెప్తున్నా. ఓం దత్త ఛానల్లో ఉంది, చేసుకోండి, శ్రవణం చేయండి. శ్రీ గురుచరిత్ర మరియు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము శ్రవణం చేయండి అని చెప్తున్నా. చెప్పి ఇస్తాను ఆయనే దత్తప్రభు. అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసిన ఎన్నిటికీ ఉంటాయి కదండి, ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చూడొచ్చు, ఎన్ని సంవత్సరాలకైనా చూడొచ్చు. కాబట్టి యూట్యూబ్ ఉన్నంత చూడొచ్చు. అందులో అప్లోడ్ చేస్తున్నా. చదవండి. కనీసం చదవలేని వారు శ్రవణం అంటే వినడం విని తర్వాత గ్రంథం తీసుకొచ్చుకొని దత్తప్రభు గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను ఎంత చెప్పినా తక్కువనే. చెప్పడము వలన కొద్దిగానే వింటారు మీరు. మీరు చదివితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో ఉందండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి తీసుకోండి. శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము లాస్ట్ 3వ ఎపిసోడ్లో పోస్ట్ చేసిన నేను. వాటి ఫొటోస్ కూడా మీరు తీసుకొచ్చుకొని చదివే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి. చదవలేని వారు ముందు ఓం దత్త ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న వీడియోలు కనీసం వినండి, తెలుసుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి చెప్పాలంటే. డైరెక్ట్ మీకు చెప్పేసిన ఇప్పుడే పెద్ద రహస్యాన్ని ఓపెన్ చేశాను నేను. ఇది నేను ఇది పోస్ట్ చేయడం వలన నాకు దత్తప్రభు అంటే ప్రేమ, భక్తి, భయం 100% ఉంది. కాబట్టి ఆయన మీద ప్రేమ కొద్దీ నేను ఏదైతే స్వీట్ అంటే ఆయన దత్తప్రభు నేను తెలుసుకున్న ఆ అనుభవం నాకు ఉంది. కాబట్టి ఆ అనుభవం మీకు కూడా కలగాలి. ఈ జీవితం పరమార్థం ఏంటో తెలుసుకొని ధన్యులు కావాలనే నేను చేస్తున్న వీడియోలు. ఇది కనీసం ఒక 100 మంది 200 మంది నా ద్వారా బాగుపడాలి, జ్ఞానవంతులై ఈ జీవిత రహస్యం తెలుసుకొని ముందుకెళ్ళాలి అని నా ఆలోచన. ఆ 100-200 మంది కనీసం చెప్తూ 5,000-10,000 మంది అయినా కాకపోతారా అని ఆలోచన నాది. అంతే దత్తార్పణం. విషయం ఏంటండి, ఇంకా చెప్పేది చాలా ఉందండి. ఎన్ని వీడియోస్ చేసినా ఉడవదండి. ఇది దత్తప్రభు గురించి ఇన్ఫర్మేషన్, జీవిత పరమార్థం ఏంటిదో దత్తప్రభు గురించి మీరు తెలుసుకున్న తర్వాతనే మిగతా విషయాలను ఒక్కొక్కటి నేను చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ ఆయన గురించి తెలియదు, మీరు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. జీవిత పరమార్థం ఏంటి, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ జన్మ సంగతి పక్క పెట్టు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి. మనం వచ్చింది భార్యను అంటే పిల్లలు భార్య పెళ్లి చేసుకొని పిల్లలను పోషించుకొని పిల్లలను మంచి పొజిషన్లు తీసుకొచ్చి తర్వాత వాళ్ళ పిల్లలు అయిపోయి ఇదేనా జీవితం? ఇందుకే వచ్చినామా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు అండి. మీరు తెలుసుకోండి. ఫస్ట్ అయితే శ్రీ గురు చరిత్ర మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. తర్వాత మిగతా విషయాలు అది బ్రహ్మజ్ఞానం అంటారండి. అది చెప్పరెవరు? అది మనము ఇవన్నీ చేస్తూ తెలుసుకొని నేర్చుకొని ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడాలండి. దానికి దత్తప్రభు సహకరిస్తాడు. ఆయన ఆశీర్వాదం, ఆయన నీడ, ఆయన వెలుతురు మన మీద పడితేనే మనకు అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ఇది విషయం అండి, అసలు రాష్ట్రం విషయం ఇది. మీరు తెలుసుకొని మీరు దత్తప్రభుని తెలుసుకొని ముందుకు రావాలంటే మిగతా అన్నీ తెలుస్తాయి. లేదు నాకు నచ్చిన దేవుడు ఉంటాడు దేవుడు, ఆయన దేవుడే. ఆయన కోరికలు తీరుస్తాడు. నీకు పుణ్యం ఉంటేనే కోరికలు తీరుతాయి. పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం ఎంత ఉంటే అప్పుడైనా కోరికలు తీరుతాయి. ఏ రోజు ఏం కావాలో అదే జరుగుతుంది. నువ్వేం చేయలేవు. అదే శ్రీ గురుదత్త ప్రభుల వారిని పట్టుకుంటే నీకేం కావాలో ముందు అన్నీ వస్తే అన్ని కంప్లీట్ చేస్తాడు. తర్వాత నీ జీవిత పరమార్థం ఏంటో కంప్లీట్ జీవిత పరమార్థం తెలియజెప్పి నీకు ముందుకు వెళ్ళేందుకు మార్గదర్శనం చేసి నీ డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాడు. ఇట్లా ఓపెన్ చేస్తాడు. ఇప్పుడంటే డోర్స్ మూతపడి ఉన్నాయి. నువ్వు ఏదో ఒక దైవం నమ్ముకొని నాకు పనులు అవుతున్నాయంటే ఆయనే చేస్తాడు పనులు. నీ పేనజంలో పుణ్యంతోనే సుకృతం జరుగుతుంది. ఆయన ప్రేమ ఉంటుంది. ఆయన కూడా భక్తుడు. నీ భక్తి బాగా ఉంటే ఆయన కూడా చేస్తాడు. ఆయనకు కూడా ఇచ్చేది పవర్ ఆయనే, పరమాత్ముడే. దత్తప్రభు ఇవ్వాలి. ఏ దేవుడైనా మొక్కుకోండి. మీరు ఇక్కడనే మంచిగుంది,
ఉన్నాం కదా, మంచిగా ఉన్నాం కదా, ఉద్యోగం చేసుకుంటాం, అన్నీ చేసుకుంటున్నాం, డబ్బులు ఉన్నాయి, ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్నాం, అన్నీ ఉన్నట్టు ఉండండి. ఇక్కడే బాగుందానండి కథ, మీ పని అక్కడే ఆపేస్తారు. ఏది గ్రోత్, ఏది మీ డెవలప్మెంట్ మైండ్, ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానమే ఇంప్రూవ్ కాదు. నాకు మంచిగా ఉందని మీరు ఒక్కసారి అన్నారంటే, లేదు తండ్రి నాకు కష్టం అవుతుంది, ఇదంతా ఏంది తండ్రి, ఎన్ని జన్మలు ఎత్తాలి నేను, జన్మ జన్మ జర మరణ జన్మ మరణము ఎన్ని, ఈ రహస్యాలు తెలుసుకోవాలన్న ఆలోచన నీకు కలిగినప్పుడే శ్రీ గురుచరితామృతము నీ చేతిలోకి వస్తుంది. అంతవరకు రాదు. ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడాలన్న ఆలోచన నీకుంటేనే శ్రీ గురుచరితామృతము అనే పరమ పవిత్రమైన పరబ్రహ్మ జ్ఞానం ప్రసాదించే శ్రీ గురుచరితామృతము మీ చేతులకు వస్తుందండి. అంతవరకు రాదండి. బాగున్నా, నేను రిలాక్స్ ఉన్నా అంటే ఉన్నాడు, రిలాక్స్ ఉన్నట్టు ఉండండి. మీకు జ్ఞానం కావాలి, ముందుకెళ్ళాలి, ఈ జీవిత పరమార్థం తెలుసుకోవాలనుకుంటేనే శ్రీ గురు దత్తప్రభుల వారిని ఆశ్రయించండి. లేదు నాకు కోరికలే కావాలి, మళ్ళీ జన్మ సంగతి ఎవరు చూస్తారు, పోయిన జన్మ సంగతి గ్యారంటీ ఏంటి, గత జన్మ గ్యారంటీ ఏంది, ముందు జన్మ గ్యారంటీ ఏంది, మాకు తెలియదు కదా, అవసరం లేదు కదా అనుకుంటే దత్తార్పణ మీ ఇష్టం. లేదు నేను తెలుసుకుంటా, పరమార్థ జ్ఞానం తెలుసుకొని నేను గురుదత్త ప్రభువుల వారి పాదాల చెంత చేరి నేను తెలుసుకొని ముందుకెళ్తా అనే ఆలోచన మీకుంటే ప్రతి జీవికి 100% ఉంటుంది. ఇది దాన్ని ఓవర్కమ్ చేస్తారు, దాన్ని ఒత్తి పెడతారు, ఇట్లా సర్ప్రైజ్ చేసి ముయ్యండి అని చెప్పి నీలో ఉన్న ఆ జ్ఞానం ఎవరైతే లేపుతారో నీ శరీరంలో వాళ్ళు వాళ్ళ నోరు మూపిస్తారు. వాళ్ళు మీరు నోరు మూపించి వాళ్ళ నోరు మూపించి మీ పనులు మీరు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు వింటే ఆ లోపల ఉన్న ఆత్మ అంటవా, జీవాత్మ అంటవా, పరమాత్మ అంటవా, ఎవరు ఉన్నారో వాళ్ళు, అవన్నీ రహస్యాలే ఇప్పుడే చెప్పబడి. వాళ్ళు చెప్పినట్టు వింటే మీరు గురువుని ఎత్తుకుంటూ వెళ్తారు. శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకుంటారు, పోయి చదువుతూ ఉంటే మీకు పర్ఫెక్ట్ సరైన మార్గం దొరుకుతుంది. మీరు ఈ జీవిత పరమార్థం తెలుసుకొని ముందుకెళ్తారు. ఇంత విధ రహస్యం ఉంది గురుచరిత్ర, శ్రీ గురుచరిత్ర, శ్రీ గురుచరిత్ర అని నేను మొత్తుకునేది ఇది. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లలో ప్రతిదీ చెప్తుండ్రు, సంతోషం. ఎందుకంటే కలియుగము ఎండింగ్లోకి వచ్చింది, కలి ప్రభావం బాగా హెవీ డోస్తో ఉంది. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల ప్రజ్ఞ, వారి యొక్క పద్ధతులు నడుస్తున్నాయి. కాబట్టి అందరూ సిద్ధమంగళ సూత్రం చదవాలి, గురువును తెలుసుకోవాలి, గురుచరిత్ర చదవాలి, శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర అమృతం చదువుకొని ముందుకెళ్ళాలి అని ఆయన ప్లాన్. కాబట్టి చేస్తుండు. కల్కి అవతారం రేపు వచ్చేది అతనే. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, లోకంలో జరిగే పరిస్థితి చూస్తారు కదండి, ఎట్లాంటి వికృత చేసే జరుగుతున్నాయో అవన్నీ కలియుగం అంతానికి వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు అవన్నీ. ప్రచారం పాపం చేస్తున్నారు అందరూ. ఇప్పుడైతే మొదలైంది, యూట్యూబ్లలో చేస్తుండ్రు, ప్రసంగాల్లో చేస్తుండ్రు చేసేవాళ్ళు. కానీ వినేవాళ్ళు అయితే వినాలి కదా. పరబ్రహ్మ జ్ఞానం పరమార్థం అంటే నేను తెలుసుకొని ముందుకెళ్ళాలంటే శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చు, చదివి దాంట్లో తెలుసుకుంటూ ఒక్కసారి చదివితే కూడా రాదండి, ఇంకా చదవాలి, చదువుతూనే ఉండాలి. ఎంత పెద్ద గురువుకైనా దత్తప్రభు కనిపించి కలలో అయినా ఇళ్లలో అయినా కనిపించి పర్మిషన్ ఇయ్యంది ఏది రాదు, ఏది సిద్ధి కాదు. ఇది సత్యం, సత్యమేనా. ఆదిశంకరాచార్యులకు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తూ ఎన్నో స్తోత్రాలు చేస్తూ వెళ్తూ ఉంటే ఏం కాలేదట అతనికి. మీరు తెలుసుకోండి ఈ విషయం. నేను చెప్పేది ఏమో నేను కల్పించి చెప్పడం లేదండి, నాకు తెలుసు, నేను తెలుసుకున్న విషయమే. పెద్దవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు అవి. నేను పరబ్రహ్మ జ్ఞానం గురించి పరమార్థం తెలుసుకునే ఈ దారిలో ఉన్నాయి కాబట్టి నాకు ఇవన్నీ తెలిసినాయి కావచ్చు దత్తప్రభు దయ వల్ల. అతను అట్లనే స్తోత్రాలు రచిస్తూ శ్రీ ఆదిశంకరాచార్యులు వెళ్తూ ఉంటే లాస్ట్కు రాత్రి దత్తప్రభు కరుణ కనిపించి దత్తాత్రేయ భగవాన్ అష్టోత్తరం సహస్రనామాల స్తోత్రం
అష్టోత్తరం కానీ సహస్రనామాల స్తోత్రం చెప్పి దాన్ని పఠించిన తర్వాత అప్పుడు అతనికి సిద్ధి కలిగిందండి. ఈ విషయం తెలుసుకోండి. ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలే అండి. ఈ బుక్లు ఏమి దొరికాయి మీకు. శ్రీ గురుచరిత్రం చదువుతూ ఉంటే మీకు ఓపెన్ అవుతుందండి, డోర్స్ ఓపెన్ అయితే మీరు వెతుకుతారు ఎక్కడేముంది అని వెతుకుతూ ఉంటే మీకు వచ్చే జ్ఞానము మీరు పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇది అందరూ చెప్పే విషయమే. మనం చిన్నప్పుడు చదివినప్పుడు కూడా చాలామంది టీచర్స్ వాళ్ళంతా చెప్పిన విషయాలే కదండి. మనమే వెతుకుతూ ఉంటే దొరికితే అది ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఎవరో చెప్పిన విషయాలు ఎంత చెప్పినా కానీ అవి ఉండేయండి. కాబట్టి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే శ్రీ గురుచరిత్రామృతము దత్తప్రభు గురించి తెలుసుకునే కొరకే చదవాలి. తర్వాత మీ కోరికల కొరకు, అందులో కోరికలు సిద్ధిస్తాయండి. అందులో కోరికలు నెరవేర్చే కొరకు ఏం చేయాలో ప్రతిదీ ఉంటుంది అందులో. ఈ రోజుకి వరకు 51 అధ్యాయాలు కంటిన్యూగా చేసినా అండి. 50 రోజులు చేస్తున్నా 51 అధ్యాయాలు అయినాయి. అంటే 31 అధ్యాయం 2 కలిపి ఒకటి రోజు చదవాల్సి ఉంటుంది అన్నాడు. అట్లన్నీ రాసి ఉంటాయండి. రేపటితోని శ్రీ గురుచరితామృతము, శ్రీ గురుచరిత్ర 2 ఒకటే. రేపటితోని శ్రీ గురుచరిత్ర పారాయణము అధ్యాయపూర్వకంగా రెగ్యులర్గా చేస్తున్న పారాయణం పూర్తి అవుతుందండి దత్తప్రభు దయ వల్ల. నేను తెలుసుకున్న విషయం తెలుసుకున్నా. నేను అట్లా అందులో తెలుసుకున్నది ఒక్కొక్క అధ్యాయంలో నేను తెలుసుకున్నది, నాకు ఇప్పుడు చదివితే తెలుసుకున్నది మీకు చెప్పాలంటే అందులో ఎంతసేపు అయితే పారాయణం చేసినావు అంతకన్నా ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక పారాయణం ఒక్కొక్కటి 1 అవర్ ఉంది, ఒకటి 30 మినిట్స్ ఉంది, ఒక 2 అవర్స్ కూడా ఉంది. అంటే ఆ అధ్యాయం 1 అవర్ ఉన్న అధ్యాయం గురించి నాకు తెలిసిన విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం 1 అవర్ అయితే క్రాస్ అయిపోతుంది, 1.5 అవర్ అవుతుంది. అంత మంచి ఇన్ఫర్మేషన్ దత్తప్రభు దయ వల్ల నాకు తెలుపబడింది, తెలుసుకున్నా. నేను దత్తప్రభు తెలిపిండు, నాకు తెలిసింది. చాలా నిగూఢమైన రహస్యాలు కూడా తెలిసినాయి. అంతే, ఎన్నోసార్లు చేసిన ఎప్పుడు ఏది ఎన్నిసార్లు చేసినా శ్రీ గురు చరిత్ర కొత్తగానే ఉంటుందండి. ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. కాబట్టే శ్రీ గురు చరితామృతం అంటారా, శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము 2 గ్రంథాలు ఇంట్లో పెట్టుకొని ఓపుకున్నంత వరకు చదువుతూ ఉండండి. సిద్ధమంగళ సూత్రం పారాయణం చేస్తుండండి. అందులో వస్తాయి, ఎన్నో స్తోత్రాలు వస్తాయి. గౌర కష్టోత్తర స్తోత్రం వస్తుంది, సిద్ధమంగళ సూత్రం వస్తాయి. నేను మన ఓం దత్త ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నా అండి. ఎవరు చెప్పడం లేదనే నేను చేస్తున్నా ఇవన్నీ. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే చేసినా అండి. నేను చేస్తే రిసీవ్ కాలే. నేను డ్రాఫ్టింగ్ చేసి పెడితే ఎవరు చూడలేదు అది అనుకుంటా. చూసిన వాళ్ళు అదృష్టవంతులు, చూడని వాళ్ళు కూడా అదృష్టవంతులే. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. ఇంకేం, ఏదో రకంగా సంతోషంగా ఉన్నట్టే కదా. బ్రహ్మజ్ఞానం కావాలి, నా జీవిత పరమార్థం ఏం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడగలుగుతారు అవి, మిగతా వాళ్ళు చూడరు. ఈవెన్ సిద్ధమంగళ సూత్రం ప్రతిదీ ఎప్పటి నుండో నేను అందరికీ పంచినండి. ఇట్లా చదవాలి. చదివితే ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఎవరి అనుభవాలు వాళ్ళకి తెలుస్తాయండి. చాలామంది యోగులు చెప్తారండి, ఒక్కసారి ప్రణవం ఉచ్చరిస్తే వాళ్ళకు ఇమ్మీడియట్లీ వాళ్ళకి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుందండి. అంతమంది రహస్యము చెప్పిండు వాళ్ళు. అది ఒక్కొక్కరికి ఒకటేసారి వన్ టైం అంటేనే కనెక్ట్ అయిపోతారు. కొన్ని సంవత్సరాలు కనెక్ట్ కాదట. ధ్యానం సమాధి స్థితి కాదు, వాళ్ళ అదృష్టం. అందుకే నేనేం చెప్తున్నా, మీరు శ్రీ గురుచరిత్రామృతం తీసుకొచ్చుకొని చదువుకుంటే మీకు ఎంత తొందరగా అర్థమవుతుందా, లేదు రెండోసారి చదివితే అర్థమవుతుందా, ఒక అధ్యాయంకి అర్థమవుతుందా, మీకు ఆయన కళ్ళ కనిపించి మాట్లాడతాడా, ఎట్లా జరుగుతుందా, ఇవన్నీ జరుగుతాయండి. చెప్పలేని రహస్యాలు ఉంటాయండి. నేను మీకు ఏం చెప్తున్నాను, నా రహస్యాలు నేను మీకేం చెప్పడం లేదు. నాకు జరిగిన రహస్యాలు నేను నిగూఢంగా ఉన్న రహస్యాలు ముందు చెప్తా. నేను దత్తప్రభు నాతో కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి, కళలో ఇళ్ళలో. అవన్నీ చెప్తా నేను. వాటిని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళే కొరకు ప్రయత్నం చేయాలి. బ్రహ్మ జ్ఞానం కావాలి, ఈ జీవిత పరమార్థం తెలుసుకోవాలనుకుంటే శ్రీ గురుచరిత్ర తీసుకొచ్చుకొని పారాయణం చేయడం మొదలుపెట్టండి. దత్తప్రభు గురించిన విషయం తెలుసుకోండి. అప్పుడు
మీకు ఈ జీవిత పరమార్థం తెలుస్తుంది, మీకు మనసుకు మనశ్శాంతి, మీకు మనశ్శాంతి ఎలా రావాలో తెలుస్తుంది, ముందుకు ఎలా వెళ్ళాలనో తెలుస్తుంది, ఇంకేం చేయాలో తెలుస్తుంది. నా ద్వారానే చెప్పిస్తారు కావచ్చు, నేను రెడీ ఉన్నా అని చెప్పేందుకు, నాకు తెలుసు ఆయన ఇప్పిస్తారు నాతోని. నేను చెప్పడానికైతే నాకేం ప్రాబ్లం లేదండి, దత్తప్రభు దయ వల్ల నేను చెప్తా. వినేటోళ్ళు వాళ్ళ అదృష్టం, విని అర్థం చేసుకునే వాళ్ళ అదృష్టం. కాకపోతే ఏంటంటే కనీసం శ్రవణము శ్రీ గురుచరిత్ర ఓందత్త ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే, అది రిలాక్స్గా ఉండి శ్రవణం చేయండి, వినండి. వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. కనీసం అప్పుడైనా ప్రేరణ కలిగి తీసుకొచ్చుకుంటారేమో అని వినమంటున్నా. తర్వాత ఏం చేయాలి చదువుతా అంటే అనేది ఆయన నడిపిస్తాడు, ఆయన చేయబట్టి నడిపిస్తాడు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఛాలెంజ్. ఎవరైతే శ్రీ గురుచరిత్ర పారాయణం చేసి దత్తప్రభు పాదాల సన్నిధిలో కుటుంబాన్ని అప్పచెప్పి అతను పూర్తిగా సరెండర్ అవుతాడో వారిని దత్తప్రభు చేయబట్టి నడిపిస్తూ వారికి జీవిత పరమార్థం ఏంటి తెలుపుతాడు, కర్మలు క్లీన్ చేపిస్తాడు, వారిని ఈ జనన మరణ చక్రం నుండి తప్పిస్తాడండి. దానినే మోక్షం అంటారు. ఇక ఇంతకన్నా పెద్ద విషయం అయితే ఏం లేదు. సాధనలు ఉన్నాయి, దాన్ని చేయాలంటే తీసుకెళ్తాడంటే సాధన చేయాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. పట్టుకొని తీసుకెళ్ళి ఏదో డోర్ తీసి సీట్లో కూర్చున్నట్టు ఉండదు. అట్లాంటి జన్మరాహిత్య స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు దత్తప్రభు. పాదాలు పట్టుకుంటేనే ఆ పని జరుగుతుంది, మిగతా ఎవరు చెయ్యరు, ఎవరికి ఆ పర్మిషన్ లేదు. నీవు ఒకవేళ జ్ఞానం కావాలి, నేను పర్ఫెక్ట్ ఉన్నా, నేను పరబ్రహ్మ జ్ఞానం కావాలి, నేను ఈ జీవిత రహస్యం తెలుసుకోవాలని చెప్పి నీ ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడే అమ్మ జగన్మాత డైరెక్ట్ ఆయనక పెపుతుంది. అది రావాలంటే నువ్వు ఖచ్చితంగా గురువుల మార్గం ఎంచుకొని వెళ్ళాలి. గురువుల మార్గం ఎంచుకోవాలంటే ఈ కలియుగంలో గురువులు అన్న విషయంలో చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అనుభవం అయితే భయంకరం అని చెప్పలేము. ఒక గురువుని పట్టుకుని వెళ్ళు అని మనం చెప్పలేము. అర్థం కాలేదండి. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర చదవకుండా నేను ఒక గురువుని ఎంచుకుంటా, వెళ్ళిపోతా, నేను మంత్రోపదేశం తీసుకుంటా, నేను ధ్యానం జపం చేస్తా, ఇంకేమో చేస్తా అంటే అది నాకైతే నమ్మకం లేని విషయం అండి. అది కరెక్ట్ కాదు. మీరు సద్గురువు దొరుకుతారనే గ్యారంటీ నేను ఇవ్వలేను. అదే మీరు శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీ వల్లభుల వారి చరిత్ర తీసుకొని చదివి మీరు ముందుకెళ్ళి మూవ్ అవుతా ఉంటే మీకు సద్గురు లభ్యమవుతాడు, సద్గురు దొరుకుతాడు దత్తప్రభు దయ వలన. లేదంటే ఆయనే మీకు నడిపిస్తాడు, ఏం చేయాలో మీకు ప్రేరణ కల్పించి ముందు నడిపిస్తాడు. అది దాని కొరకు అక్కడికి వెళ్ళాలి. నేను మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి ఈ పని చేయండి. శ్రీ గురు చరిత్ర తీసుకొచ్చుకొని చదవండి. నేను ఫ్లోలా చెప్పేస్తా అండి, నేను మాట్లాడుతూనే ఉంటాను, దత్తప్రభువే మాట్లాడిస్తాను నాతోని. నేను ఏది ఆలోచించి కానీ ఏమో రిటర్న్ రాసుకొని కానీ మాట్లాడడం లేదండి. మీరు దత్తప్రభు అనుగ్రహం కొరకైతే శ్రీ గురు చరిత్ర తీసుకొచ్చుకొని చదవండి. నేను చెప్పిన వాళ్ళు పాపం ఇప్పుడు వ్యక్తులు, దత్తభక్తులు, మన దత్తబంధువులు పాపం చదువుతుండ్రు. వాళ్ళు ఎంత కష్టమైనా కానీ కింద కూర్చొని మరీ వయసులు పెద్దవాళ్ళైనా కానీ చదువుతుండ్రు. వాళ్లకు సంతోషం అనేది కలుగుతుంది, దాన్నే పరమానందం అంటారండి, కలుగుతుంది. మూవ్ అవుతుండ్రు వాళ్ళు దత్తప్రభు దయ వల్ల, ఆయన పాదాల దగ్గరికి వస్తుండ్రు. ఇట్లా మీరు కూడా రండి, మీరు కూడా చెప్పండి. శ్రీ గురుచరిత్ర తీసుకొచ్చుకొని చదవమని చెప్పండి. అందులో అన్ని రహస్యాలు ఉన్నాయి. ఏ దేవుడు అడ్డురాడండి. ఇప్పుడు ఇష్టమైన దేవుడు నన్నేమో అంటాడు అని అనుకోకండి. ఆయనే ఇంకా మీకు చాలా హెల్ప్ చేస్తాడు, ఇంకా ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది. శ్రీ గురుచరిత్ర మీరు చదవడం మొదలు పెడితే మీ ఇంట్లో మీ ఇష్టదైవం ఆశీర్వాదం ఇంకా పెరుగుతుందండి. అతన్ని ఇంకా మీకు సహాయం చేస్తాడు. ఏ దేవుడు, అందరి దేవుడు ఒకటే, ముక్కోటి దేవతల స్వరూపం దత్తప్రభు.
కాబట్టి ఏ దేవత వద్దంటారండి? ఎవరు వద్దన్నారు? నువ్వు మొక్కిన మొక్కులే నా ద్వారా మీకు వినిపిస్తుండు కావచ్చు. నీ ఇష్టదైవము మీకు నా ద్వారా శ్రీ గురుచరిత్ర గురించి దత్తప్రభుల ఇన్ఫర్మేషన్ వినిపిస్తుండు కావచ్చు. ఎవరైనా కావచ్చు, మన దేవుళ్ళే కదా అందరూ. ఏ దేవులైనా కానీ అండి, ఆయనే లాస్ట్ అక్కడికి తీసుకెళ్తాడు కదా, గురువు గారికి తీసుకెళ్తారు కదా. ఎవరు చెప్తారు? ఆయన గురువు చెప్తాడు. మీరు శ్రీ గురుచరిత్ర తీసుకొచ్చి చదివితే అతని ద్వారా, నీ ఇష్టదైవం ద్వారానే కనిపించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందు నడిపిస్తారండి. ఇది చాలామంది అనుభవాలు ఉన్నాయి, మీరు తెలుసుకోండి. ఈ రోజు వరకు శ్రీ గురుచరిత్ర అధ్యాయపూర్వకంగా 50 రోజులు కంప్లీట్ అయిందండి. రేపటితో శ్రీ గురుచరిత్ర దత్తప్రభు దయ వల్ల అధ్యాయపూర్వకంగా కంప్లీట్ అవుతుంది. నేను అప్లోడ్ కూడా రేపు చేస్తా. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 30 రోజులు కంప్లీట్ అయింది. రేపు 30 అవుతుంది. అది కూడా అప్లోడ్ చేస్తారు రెగ్యులర్గా. మీరు చూడండి. ఓం దత్త ఛానల్లో మీకు దత్తప్రభు అనుగ్రహం ఎలా పొందాలో స్తోత్రాలు కూడా మీకు నేను అందులో పోస్ట్ చేస్తున్నాను అండి. అవి నోటెడ్ చేసుకోండి. ఫస్ట్ శ్రీ గురుచరిత్ర చదివినాకనే వీటి మీద మీకు ఆశ కానీ వాటి మీద ఇష్టం కానీ కలుగుతుందండి. చేయండి, నేను చెప్పింది వినండి. నా ఆలోచన ఇది. దత్తప్రభు చెప్పిస్తుండు కావచ్చు అని నేను అనుకొని చెప్తున్నా. ఎవరు ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయండి. నాకు కూడా బాగా సమస్యలు ఉన్నాయి, నేను కూడా బాగా కష్టాల్లో ఉన్నా. ఓకే, కానీ నా పని నేను చేస్తున్నా. నేను దత్తప్రభు చెప్పిన పని నేను చేస్తున్నా. అయితే మీరు హ్యాపీగా ఉండి రిలాక్స్గా ఉన్నా, నేను మాకేం సమస్యలు లేవు, మంచిగా ఉన్నా అనుకుంటే ఓకే, సంతోషం. అట్లా మాత్రం నాకు తెలిసిన విషయం అండి అనకండి. అట్లా అంటే ఇంకా కొన్ని వందల జన్మ కూడా మీరు ముందుకు రాలేరు. ఇది రాసేవండి. నాకేంది అన్న ఆలోచన రాకుండా నేను వెతుకుతూ ఉండాలి. ఎవరికి ఏదో సమస్య ఉంటుందండి. ఎంత పెద్ద వాళ్ళకైనా సమస్య లేని వాళ్ళు లేరు. ఈ లోకం అనేది నువ్వు చేసిన కర్మలు అనుభవించేదందుకు, కష్టపడేదందుకు, కడుగుక్కునేదందుకు వచ్చిన లోకం అండి ఇది. నువ్వు పోయిన జన్మలో ఎన్ని జన్మల నుండి మనం ఎన్ని పాపకర్మలు చేసి ఎంత చెడు అంట పెట్టుకొని వచ్చినామో దాన్ని కడుగుకునే కొరకు ఇక్కడికి వచ్చి కష్టాలు పడేందుకే వచ్చినాము. సంతోషపడడానికి ఎవరు రాలేదు. తప్పుడు విషయాలు అవి. ఎవరైనా చెప్పినా తప్పుడు విషయము. ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా అనడం 100% రాంగ్. ఇది సంతోషపడేందుకు, ఇక్కడ సుఖపడేందుకు రాలేదు. ఈ లోకం సుఖపడేందుకు ఉన్న లోకం కాదు. ఇక్కడ కష్టాలు కంప్లీట్ చేసుకొని కర్మను క్లీన్ చేసుకున్నందుకు, పాపాలు కడుగుకునే కొరకే వచ్చినాము నువ్వు నేను అందరము. ఎవరు సంతోషంగా ఉండరు? ఎవరు సంతోషంగా ఉంటారండి? ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు సంతోషంగా లేడు. డబ్బులు విషయాలు కాదు, అవి కాని పని. బ్రహ్మజ్ఞానం కలిగి మీకు ఆయనే పరమాత్మ ఆయనే వెలుతురు కానీ, ఆయనే నీడ కానీ, ఆయన చూపు కానీ మన మీద పడినప్పుడే ప్రశాంతత వస్తుంది. అంతవరకు రాదు. దత్తార్పణ. ఇది విషయం అండి. నేను చెప్పిన విషయాలైతే నిగుడమైన విషయాలు కొన్ని చెప్పినా నేను అవి చూడండి, 2-3 సార్లు వినండి, వీడియో అర్థమవుతుంది. శ్రీ గురుచరిత్ర మాత్రం తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు శ్రీ గురుదత్త ప్రభుల పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాలని నా ఆలోచన, నా ప్రయత్నం. ఈ దత్తప్రభు నా ద్వారా చేపిస్తుండండి. నేనేం గొప్పని కాదు, నాకేం తెలియదండి. ఆయనే మాట్లాడిస్తుండు, ఆయనే నడిపిస్తుండు. నేను వీడియో చేయాలన్న విషయం ఇప్పటిదాకా ప్రేరణ నాకు లేదు. ఆయనే అనిపించింది. నేను ఏం మాట్లాడుతున్న విషయం నాకు తెలియదు. ఆయనే మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడేది మళ్ళీ నేను మీకు చెప్పలేను. మళ్ళీ వీడియో వినాల్సిందే. కాబట్టి నేనేమంటున్నానండి, ఇది ఆయనకు మన మీద ప్రేమ కలిగి, మన మీద దయ కలిగి చెప్పిస్తుండండి. మీరు తెలుసుకొని
నేను ఎన్నో బుక్స్ చదివి ఎన్నో తెలుసుకొని ఎన్నో గ్రంథాలు ఎన్నో చదివి తెలుసుకున్న విషయం అండి. నేను మీకు చెప్తున్నా, మీరు వినండి, అర్థం చేసుకోండి. నా ప్రయత్నాన్ని కూడా మీ ప్రయత్నం కూడా చేసుకొని మీరు అర్థం చేసుకున్న విషయం మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. శ్రీ గురు చరిత్ర గురించి చెప్పండి. అది తెచ్చుకునేలాగా ప్రయత్నం. శ్రీ గురు చరిత్ర మీరే కాదు, మీ చుట్టాలు, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని చదివేలాగా ప్రోత్సహించండి. అప్పుడు తెలుస్తుంది మీకు. నేను చెప్తున్నా కదండి మీకు. జయ గురుదత్త, నేను చెప్తున్నా కదా మీకు విషయాలు. నేను ఈ పరబ్రహ్మ జ్ఞానం, దత్తప్రభు జ్ఞానము చెప్పడం వల్ల నాకు ఎంతో సంతోషం కలుగుతుందండి. ఇది మీకు కావాలంటే మీరు కూడా శ్రీ గురుచరిత్ర తీసుకొచ్చుకొని పారాయణం చేస్తూ మీరు తెలుసుకున్న విషయాలు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు తెలుపుతూ వాళ్ళను కూడా ప్రోత్సహించండి. ఇది మంచి కార్యము, పుణ్యకార్యము. పుణ్యం వస్తుందండి, మనసు రిలాక్స్ అవుతుంది, జీవితం పరమార్థం ఏంటో తెలుస్తుంది. ఈ జీవితం ఇచ్చిన ఆ పరమాత్మకు కనీసం మనం ఆ జ్ఞానము, అతని జ్ఞానము తెలుపవలెను. ఇది నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. మనము చనిపోయినప్పుడు మళ్ళీ ఇంకో జన్మ కావాలని ఆ పరమాత్మ దగ్గర కూర్చున్నప్పుడు డిస్కషన్లో, తండ్రి నేను ఇన్ని పాపాలు చేసినా మళ్ళీ పోయి నేను అన్ని కడుక్కొని అన్ని కంప్లీట్ చేసుకొని వస్తా అని చెప్పి ఆ పరమాత్మనికి ప్రామిస్ చేసి రిటర్న్గా ఇట్లా రాసుకుంటారండి. రిటర్న్గా వెనక నీ రాత నువ్వే వెనక రాసుకుంటావు, ఎవరో కాదు రాసేది. రాసుకొని మనం ఆ రాత మనమే రాసుకుంటాం. వచ్చేటప్పుడు చేతుల్లో పెట్టుకొని వస్తారు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు తండ్రిని పరమాత్మ మొక్కుకుంటూ, తండ్రి నేను వెళ్ళి అన్ని క్లియర్ చేసుకొని వస్తా అని చెప్పి వస్తాం. ఇంటికి వచ్చినాక మర్చిపోతాం. ఇది తెలుసుకోండి. ఇవన్నీ బాగా సత్యాలు ఇవి. అందుకనే అవన్నీ మర్చిపోయి వచ్చినాం కదా, మళ్ళీ ఆయనే నా ద్వారానో, ఇంకెవరి ద్వారానో, ఇంకో గురువుల ద్వారానో, ఇంకో యూట్యూబ్లో, ఇంకో ఛానల్, ఎక్కడెక్కడో ప్రసంగాల ద్వారా చెప్తూ ఉన్నారు వాళ్ళు. దేవుళ్ళ గురించి, హైందవ సాంప్రదాయం గురించి, సనాతనం గురించి, వేదాల గురించి. కానీ మనం వినాలి కదండి, వినాలి. ఫస్ట్ దేవ గురించి చెప్తే వినాలి, వేదాల గురించి చెప్తే ప్రతిదీ వినాలి తెలుసుకునే కొరకు. రాను మళ్ళీ దత్తప్రభు దగ్గర రావాల్సింది. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, శ్రీ గురుచరిత్ర తీసుకొచ్చుకొని మీరు పారాయణం కానీ రోజువారీగా ఎంత వీలైతే ఒక అధ్యాయం చదువుకునే ప్రయత్నం చేయండి, తెలుసుకునే కొరకు. తర్వాత కోరికలు తీరే కొరకు ఏం చేయాలో కూడా అందులో ఉంటుందండి. తీసుకొచ్చుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇది దత్తప్రభు గురించి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు చెప్తూ, మీరు అనుగ్రహం పొందాలంటే పారాయణం చేయాలి. ఫస్ట్ శ్రీ గురుచరిత్ర ఇంట్లోకి తీసుకొచ్చుకొని మీరు చదివిన తర్వాత మీరు తెలుసుకుంటూ ఉంటే మీ అనుగ్రహం మీకు ఎట్టెట్లా స్టార్ట్ అయితే మీరు చూస్తారు. ఎవరి అనుభవాలు వాళ్ళే అండి. నా అనుభవాలు నేను చెప్పినంత మాత్రం అవి కావాలని ఏమి ఉండదండి. ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఆ తర్వాత మీ అనుభవాలు షేర్ చేయండి మీరు కూడా నాలాగా. ఆయన పర్మిషన్ ఇస్తే, దత్తప్రభు పర్మిషన్ ఇస్తే మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేస్తూ శ్రీ గురుచరిత్ర చదివేలాగా ప్రోత్సహించండి. మీకు పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుందండి. ఇది నేను దత్తప్రభు ప్రేరణతోనే, దత్తప్రభు ఆశీర్వాదంతోనే నేను ఈ వీడియోలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతున్నదండి. ఈ విషయాలు కూడా నావి కాదండి. నా సొంత కవిత్వం ఏది లేదు, నాకేం తెలియదు. నేను ఈ జీవిత పరమార్థం ఏంటిది అని తెలుసుకునే మార్గంలో నాకు తెలిసిన విషయాలు, దత్తప్రభు తెలిపిన విషయాలండి ఇవన్నీ. మీకు కొంతే చెప్పిన, మీకు ఎన్ని వీడియోలు చేసినా ఉడవదండి. ఇంకా చాలా ఉంది. మీరు శ్రీ గురుచరిత్ర ఎందుకంటున్నంటే తీసుకొచ్చిన స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ పారాయణ కనీసం శ్రవణం చేయండి. ఓం దత్త ఛానల్లో చూడండి. ఒక మూడు అధ్యాయాలు చదవండి, వినండి. 3 అధ్యాయాలు, 3 కంపల్సరీ.
విన్నాకనే మీకు అర్థమవుతా ఉంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు శ్రీ గురు చరిత్ర పూర్తిగా చదవకుండా ఎన్ని చెప్పినా నేను చెప్పినవి మీకు రిసీవ్ కాకపోవచ్చు. లేదు అంటే ఆ శ్రీ గురు చరిత్రనే మీకు మొత్తం విషయం తెలియవచ్చు. నేను చెప్పాల్సిన అవసరం కూడా నేను నా వీడియోస్ కానీ నా మాటలు కానీ వినాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. మీకు అంత జ్ఞానం దత్తప్రభు ఇవ్వచ్చు. జ్ఞానం కొరకే దత్తప్రభు గురించి తెలుసుకోమని అంటుందంటే ఆయన ఏదో వేరే దేవుడుగా వేరే స్పెషల్ అని చెప్పి కాదు. జ్ఞానం ఉంది, అందులో పర్ఫెక్ట్ జ్ఞానం ఉంది, బ్రహ్మ జ్ఞానం ఉంది. తెలుసుకొని ముందుకెళ్ళండి. మనం వచ్చింది ఎందుకో తెలుసుకొని ఫస్ట్ అయితే నేను రాను చెప్తా అండి. ఎంత చెప్పినా కానీ మీరు మీ ప్రయత్నం మీకు ఉంటే, మీరు మీ ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను చెప్తూ ఉంటే, అవి రెండు మ్యాచ్ అవుతూ ఉంటే ప్రయాణం సాగుతూ ఉంటుంది. నేను ఎంత చెప్పినా మీకు ప్రామాణికం కావాలి కదా. నేను చెప్పిన విషయాలు కరెక్ట్గా అవునా కాదా ఎట్ట తెలవాలి? మీరు చదవండి. అవి రెండు గ్రంథాలు, పరమ పవిత్రమైన శ్రీ గురు చరిత్ర, పరమ పవిత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం రెండు చదవండి. నేను చెప్తూ ఉన్నది ఎంత తక్కువ చెప్తున్నా నేను అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది గంట ఉన్న ఒక్కొక్క అధ్యాయము మీకు నేనేమని వివరించాలండి? నేనేమన్నా నాకు ఒక గంట అధ్యాయము అందులో ఉన్నది శ్రీ గురు చరిత్రలో, మీకు ఒక అరగంట వీడియో చేసి చెప్పడం కరెక్టా? కాదు కదా. నాకు తెలిసింది. అందుకే నేనేమంటున్నా, నేను అధ్యాయం తీసుకొని ఇప్పుడు శ్రీ గురు చరిత్ర ఒక అధ్యాయం తీసుకొని ఈ అధ్యాయంలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇట్లుంది అని చెప్తే గంట దాటి అలా ఉన్న అధ్యాయం ఏమో గంట ఉంటే మనం డిస్కషన్లో నేను మాట్లాడితే గంటన్నర దాటిపోతుంది. మీరు గంట వీడియోనే వినడం లేదు, శ్రవణం చేయడం లేదు అనుకుంటాను. నేను చేస్తే సంతోషమే, అదృష్టవంతులు. ఇది దాన్ని వివరణ ఇవ్వాలంటే ఎక్కువ కదా ఇది అండి. అదే మీరు చదువుకుంటే ఎవరికి ఎంత జ్ఞానము ఆయన ఇవ్వాలో అంత జ్ఞానం ఇస్తాడు. నేను చెప్పి నైనో రకం చెప్పి మీకో రకం అర్థం అయిపోతుంది కాదు. అది తర్వాత రాను మనం చూద్దాం. శ్రీ గురు చరిత్ర చెప్పడము అనేది చాలా పెద్ద విషయం అండి. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చరిత్ర మాత్రం కొన్ని అర్థమైనవి. అవి సరళమైన భాషలో ఉందండి. కొన్ని చెప్పగలుగుతా. నేను చూస్తా, ప్రయత్నం చేస్తా. ఆయన పర్మిషన్ ఇస్తే శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృత పారాయణం అయిపోయినాక ఒక అధ్యాయంలో నాకు తెలిసిన విషయము, ఒక అధ్యాయంలో ఇది ఉంది అండి, ఇంత ఉంది, ఈ మ్యాటర్ ఉంది, ఇంతవరకు అర్థమైంది నాకు అని చెప్పే ప్రయత్నం చేస్తా. అది చాలా చాలా రహస్యమైన విషయాలు ఉన్నాయండి. అందులో సరళంగా ఉన్నాయి. శ్రీ గురు చరిత్ర కొద్దిగా నిగూఢంగా ఉంటుంది, అర్థం కావడం కూడా కష్టం అండి. చాలాసార్లు చదివితే ఎవరికి ఎంత అర్థం కావాలో అంతే అర్థమవుతుంది. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చరిత్రామృతం మాత్రం కొంత అర్థమవుతుందండి. దాన్ని చూస్తా, ప్రయత్నం చేస్తాను నేను దత్తప్రభు దయ వల్ల. అది ఒకవేళ అధ్యాయం అర్థమని చెప్పాలి, అరగంట ఎందుకంటే చిన్న అధ్యాయాలు ఉన్నాయండి. చూస్తాం, అట్లా చేసే ప్రయత్నం చేస్తా. దత్తప్రభు ఆయన పర్మిషన్ ఇస్తే. ఇప్పుడు మాత్రం మీరైతే శ్రీ గురు చరిత్ర తీసుకొచ్చుకొని మీరు దత్తప్రభు గురించి తెలుసుకునే విషయంలో అందుకే చదివే ప్రయత్నం చేస్తూ చదివితే నేను పెట్టే వీడియోస్ మీకు అర్థమవుతాయి. పెద్దగా ఉన్నాయి అంటే మాత్రం కాదండి. ఇది బాగా ఆధ్యాత్మిక జ్ఞానం అండి. ఎంత పెద్దగా ఉన్నా చూడాలండి. అందరూ ఎంత చదవాల్సిందే అంటే నేను కాదు, మీరు కాదు, ఎవరైనా చదవాల్సిందే. అంతసేపు ఎవరైనా వినాల్సిందే. దానికి షార్ట్ కట్లు ఉన్నాయండి. దైవ జ్ఞానంలో, ఈ పరబ్రహ్మ జ్ఞానంలో షార్ట్ కట్స్ ఉన్నాయి. తెలవడమే గొప్ప, తెలవడమే చాలా గొప్ప. చెప్పే వాళ్ళే లేరండి. ఎవరు చెప్తారండి? చెప్పారట. వింటలేరు కూడా చెప్తారు. వీడిని పాటించాలి కదా. ఎన్నో గ్రంథాలు ఇచ్చిన నేను ఎవరు చేస్తలేరు. పారాయణం చేసి సరే చేస్తారు కావచ్చు, దత్తార్పణం నేను అట్లా ఎందుకనాలే, వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, వాళ్ళు అదృష్టం చేసేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అర్థమవుతాయి. నేను చెప్పే ఈ మ్యాటర్ అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఉన్నది ఎక్కువ ఉంది, నేను చెప్పి చాలా చిన్నగా. నాకు
అంత పెద్ద విషయాలు మనము చెప్తే వింటారో లేదో అని చెప్పలేకపోతున్నాను నేను. ఒక అధ్యాయము ఇప్పుడు ఎంత ఉందో అది నేను నా ఎక్స్ప్లెయిన్ చేస్తే డబుల్ అవుతుంది సమయం. కాబట్టి అది దత్తప్రభు ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన ఏం చెప్పిస్తారో ముందు జరిగేది మనం చూద్దాం. ఇప్పుడు మాత్రం మీరు శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసి తీసుకొచ్చుకోండి, చదవండి. నేను దత్తప్రభు చెప్పిస్తున్నతో నేను చెప్తున్నా, మీ అదృష్టం. నేను మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా అండి. ఎంత ఇన్ఫర్మేషన్ ఆ వీడియోస్ మీరు ఫాలో అయినా ఓకే. శ్రవణం చేసిన ఓం దత్త ఛానల్లో ఉన్న శ్రీ గురుచరిత్ర రేపు కంప్లీట్ అయిపోతుంది. అది రెగ్యులర్గా మీరు శ్రవణం చేసినా కొంతైనా అర్థమవుతుంది. ఎంత చదివిన అర్థమైనా మీరు తీసుకొచ్చుకొని మీరు చదువుతూ ఉంటే, చదవడము వేరండి. చదువుతూ ఉంటే మీరు ఊహిస్తూ ఉంటారు, థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుందో అలా అర్థమవుతుంది. అందుకే తీసుకొని ఎవరికి వాళ్ళు చదవాలంటారు. చదువుతూ ఉంటే మీ ఊహాశక్తి మీకు ఉంటుంది. గాన్గాపురం గురించి ఉందండి. గాన్గాపురం గురించి ఏమి అర్థంగా, గాన్గాపురం గురించి ఊహ ఎట్లా ఉంటుంది, గాన్గాపురం మీరు చూడలే, మీరు ఊహిస్తూ ఉంటారు. ఆ ఊహ ద్వారా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏ విషయం గ్రంథాలు అంతే ఉంటాయి. గ్రంథ పారాయణం అంటే అట్లే ఉంటుంది. ఇది విషయం అండి. ఈరోజు వరకు ఇంతే మనం ఈరోజు మాట్లాడుకునేది. దత్తప్రభు దయ వల్ల ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నామని నేను అనుకుంటాను. మంచి మంచి విషయాలు మీరు కూడా వినండి. అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా తప్పేం లేదండి. మేము కూడా విన్నాం, ఇట్లనే వినే తెలుసుకున్నాం. మా ద్వారా దత్తప్రభు చెప్పిస్తుండు. జయ గురుదత్త ఆయన చెప్పిస్తుండు. కాబట్టి వినండి, తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి. జయ గురుదత్త. దత్తార్పణం.